వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. జస్ట్ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి రిచ్గా అవ్వచ్చా అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోలో ఎట్లాంటి మనకు వెల్త్ జనరేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎవ్రీ మంత్ 500 రూపీస్ తోటి మీరు 10 ఇయర్స్ పాటు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 60,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీకు రిటర్న్స్ వచ్చేసి 1,50,000 రూపీస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు ఈ విధంగా చూసినట్లయితే జస్ట్ యావరేజ్గా మనకి ఏదో కొద్దిగా రిటర్న్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇదే ఇన్వెస్ట్మెంట్ని 20 ఇయర్స్ పాటు కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది 1,20,000. నెక్స్ట్ వచ్చేసి మీకు రిటర్న్స్ వచ్చేసి 4.5 lakhs అయితే మీకు రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు జస్ట్ అప్పుడప్పుడే మనకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సేమ్ యాజ్ టీజ్గా 30 ఇయర్స్ పాటు ఎవ్రీ మంత్ 500 రూపీస్ తోటి మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే టోటల్ మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ వచ్చేసి 1,80,000. సో మీకు వచ్చేటువంటి రిటర్న్స్ వచ్చేసి 70 to 20 lakhs అయితే మీకు రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకు పవర్ ఆఫ్ కాంపౌండ్ యొక్క మ్యాజిక్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము 500 రూపీస్ తోటి 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో ఇక్కడ మనకు పవర్ ఆఫ్ కాంపౌండ్ అనేది మ్యాజిక్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ ఉంది. సో ఇక్కడ మనకు వెల్త్ని అయితే జనరేట్ చేసాం. సో అదే మనకు 10 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు 1 lakh చేంజ్ వచ్చింది. అదే 20 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 4.5 lakhs అట్లా వచ్చింది. సో అదే 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 70 to 20 lakhs వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే 500 రూపీస్ తోటి కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 70 to 20 lakhs అయితే మీరైతే వెల్త్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసింది టైం హారిజన్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ టైం హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండ్ యొక్క మ్యాజిక్ తోటి వాళ్ళైతే మంచి వెల్త్ని అయితే జనరేట్ చేస్తారు. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు 30 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ అనిపించవచ్చు. సో సపోజ్ మీ చిల్డ్రన్ గురించి వాళ్ళ చిల్డ్రన్ ఎప్పుడైతే బోర్న్ అయ్యారో అప్పుడు మీరు ఎస్ఐపిని కనుక స్టార్ట్ చేసి వాళ్ళు 30 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఎస్ఐపిని స్టాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు 30 ఇయర్స్ పాటు వారి యొక్క భవిష్యత్తు కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కాబట్టి లాంగ్ టర్మ్లో తక్కువ అమౌంట్కి ఎక్కువ రిటర్న్స్ వచ్చి మంచి వెల్త్ అయితే జనరేట్ చేస్తారు. సో ఇప్పుడే మీ యొక్క గోల్ని సెట్ చేసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. మంచి వెల్త్ని జనరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.